జయించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసుని శరణ్ నుండి విడిపించుటకై రేపల్లి వాళ్ళలో యశోది చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విద్దాం. చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. శ్రీకృష్ణ పాత్రధారి పేరు దీక్షిత. యశోద పాత్రధారి పేరు దివ్యశ్రీ. చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏమైనా కృష్ణ, ఎన్నో నోములు నోచి నిన్ను పెంచానే. కృష్ణ, ఏడుస్తున్నావా? కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా బుద్ధులు పలుకుతున్నాడు. కృష్ణ, అమ్మా రా. కృష్ణ, కృష్ణ, రా. కృష్ణ, కృష్ణ, అమ్మా కృష్ణ, ఎన్నో నోములు నోచి నిన్ను పెంచాను కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. ఎన్నో నోములు నోచి బాక్సులు పెట్టా.
రా కృష్ణ. నేను రానమ్మా. కృష్ణ. అమ్మా. పొద్దు చాలా పోయినది కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. పొద్దు చాలా పోయను రా నేను రానమ్మా. కృష్ణ, నీకు 4 వేదముల గొలుసులు అమరించి తొట్టి గావించి అందులో నిన్ను ఉంచి నీకు జోల పాడతాను కృష్ణ. పాడమ్మా. జో జో నంద హలో 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 కృష్ణ. అమ్మా. కృష్ణ. నేను రానమ్మా. కృష్ణ. అమ్మా. నీకు జోల పాడాను కదా కృష్ణ. పాడావమ్మా. లాలి పాడతాను కృష్ణ. పాడం. లాలి శ్రీ కృష్ణయ్య నవనీయ లాలి శ్రీ కృష్ణయ్య నవనీయ కృష్ణ. నేను రానమ్మా. కృష్ణ. అయితే నీకేం కావాలి? ఏం కావాలి కృష్ణ? అమ్మ, నాకు బంగారు బండిని చేయించవే. బండి నేను ఎక్కుతాను, గుర్రమును సాగించుతాను. నాకు బంగారు బండిని చేయించాను.
కృష్ణ అమ్మా రా కృష్ణ కృష్ణ అమ్మా అయితే నీకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు నాణ్యమైన నగలు వేయవే. నన్ను నరసింహ అవతారుడాన నాణ్యమైన కృష్ణ అమ్మా రా కృష్ణ ఫస్ట్ ఆదిలోనే చెప్పాను కదా, మంచివాడు ఆయన. ఐదో చెప్పా కోతలన్నీ 100 మంది గురువులు చేశాడండి సందనాన్ని. కృష్ణ అమ్మా రా కృష్ణ నేను రానమ్మా. మైక్ వద్దులే మనకి, మామూలుగా చెప్తున్నాను. కృష్ణ నేను రానమ్మా. కృష్ణ కృష్ణ ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అమ్మ నాకు కుప్పి కుప్పి జడలు వేయవే. నన్ను కూర్మ అవతారుడానవే. కుప్పి 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 జడలు వేసేదా. కృష్ణ అమ్మా ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అమ్మ నాకు నీళ్లు పోసి నిద్రించవే. నిమ్మ పండు చేతికి ఇయ్యవే. పాలు పోసి పండబెట్టవే. పనస పండు చేతికి ఇయ్యవే. పాలు పోసి అమ్మ నాకు ఏడు నాదమ్మ చేతికి ఇయ్యవే. నన్ను ఏనుగాన బాలుడానవే. ఏను నాదమ్మ చేతికి ఇయ్యవే. కృష్ణ అమ్మా ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా కృష్ణ? ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా కృష్ణ? నేను విననమ్మా. అందరి జెండా
బాగున్నారక్కయ్య? అవునమ్మక్కయ్య. మీ ఆనంద గోవులు వచ్చాయమ్మా? రాలేదక్కయ్య. మీ ఆనంద గోవులు వచ్చాయమ్మా? రాలేదక్కయ్య. అమ్మా మీరు ఎక్కడ తోలేరే? కలిగిన చెరువులు. ఇంకా రాలేదా అక్కయ్య? రాలేదక్కయ్య. వెళ్ళి చూసొద్దాం అక్కయ్య. చూసొద్దామక్కయ్య. కిడికిడ నమ్కిడ 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 కిడికిడ నమ్కిడ. నేను చూడండి వదులుతా కానీ తర్వాత పిండుకుందావా? అమ్మే శ్రీలక్ష్మి నడకను బట్టి మీరు లైఫ్ సమకూర్చండి. మీరు నడకను బట్టి నీ ఆనంద భూమి నీకు ఎన్ని పాలు ఇచ్చింది అక్కయ్య? 5 లీటర్లు అక్కయ్య. సౌందర్య
అక్కయ్య నీ ఆనందకు నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 7 లీటర్లు ఇచ్చిందన్న. శ్రీదేవి నాది లెక్కలే సుఖము నీ ఆనందకు నీకు ఎన్ని పాలు ఇచ్చినది? 8 లీటర్లు. సౌందర్య నీ ఆనందకు నీకు ఎన్ని పాలు ఇచ్చినది అక్కయ్య? 9 లీటర్లు అక్కయ్య. అమ్మే జమునా నీకు ఎన్ని పాలు ఇచ్చింది అక్కయ్య? 10 లీటర్లు అక్కయ్య. అనురాధా ఇచ్చింది అక్కయ్య? 3 లీటర్లు ఇచ్చింది అక్క. ఎటు బాగా వేసినట్టు తక్కువ ఇచ్చింది కదా. అమ్మే భానుప్రియ
ఓర్చుకోలేదు ఎక్కువ పుడుతుంది అక్కయ్య. అక్కయ్యా నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 15 లీటర్లు అక్కయ్యా. అమ్మే నగ్మా దగ్గర మీకు ఎన్ని పాలు ఇచ్చింది? 25 లీటర్లు అక్కయ్యా. అనురాధ ఆ నడక చూసి నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 15 లీటర్లు. జయప్రదా నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 16 లీటర్లు. అమ్మే గోపమ్మ నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 10 లీటర్లు అక్కయ్య. సరే అక్కయ్య మంచిది. అక్కయ్య వెళ్ళారా? నీ పాలన్నీ కాస్తారమ్మా. చిలుకున్నారు అక్కయ్య. చిలుకుదా
మీరు చిల్లికిన వెన్న పాలన్నీ ఎక్కడ దాచి పెట్టుకున్నారమ్మా? ఇదిగో టైం అయింది. మనం లేచి వెన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగే అక్కయ్య. కృష్ణుడు కృష్ణయ్య తిరుపతి మామిడి ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా వెన్న మెల్లగా ఫోన్ చేస్తున్నావే. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? దిగు దిగు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నావయ్యా. కర్రీవాడ మాయదారివాడ మా ఇంటికి వచ్చి మా వెన్న ఫోన్ చేస్తున్నావే. దిగు దిగు. ఏ గొల్లబామ ఎవరు మీరు? నేనెవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు. 3 నామాలు గలవాడిని. 3 నామములు గలవాడిని. ఈ లోకమంతా నేనే. ఈ సల్లబాన నాదే. నేను తింటాను, కింద పడవేసుకుంటాను. మీకేమే మీ దగ్గర పాల వాసనే, మజ్జిగ వాసనే. చూడండి అక్కయ్యో చూసినాయమ్మా మన ఇంటికే వచ్చి మెల్లగా భోంచేసి మన దగ్గరే పాల వాసనంట, మజ్జిగ వాసనంట. ఈ కర్రీవాణ్ణి మన ఈదికి రాకుండా పంపించేయాలి. ఇప్పుడు ఆయన మీ అన్న భోజనం చేయడని, ఆయన కర్రీవాడని, మళ్ళీ నల్లంగా ఉంటాడని కొట్టడం తిట్టడం అంతా జరిగింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు కనుక ఆయన మహిమ చేత మళ్ళా ఫుల్గా వచ్చేసింది వెన్న. అప్పుడు మీరు అన్నారు, అయ్యో ఏ అమ్మ కన్ను బిడ్డో కొట్టామే. మన వెన్నంతా అట్లే ఉంది కదా. అట్లే ఉంది కదా. అబ్బా అబ్బా భలే నంగలే, తొర్రలే ముందు కొట్టి ఇప్పుడు వచ్చి అయ్యో పాపం అంటున్నారే. నంగనాసిదానా నడువులు లేని దానా మేము కొట్టామంటే మీరు చూసారంటే
దారిని చక్కగా నడవలేరే మీరు మమ్మల్ని అంటారంటే మేము కొట్టామంటే మీరు చూసారంటే మీరేనే కొట్టింది మీరే కొట్టింది మీరే సరేనక్కయ్యా జాము టైం అయింది రేపే ఆకాశ పండుగ మనందరం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం చల్లాలమ్మను దగ్గరలో ఉన్నది మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి అందరము కలుసుకొని మన ఊరు వెళ్దాం అక్కడ ఇట్లా కాదు పాలు పాలు పెట్టుకో రాదు ఒక సార్లో వస్తుంది మీకు నవ్వులాట నేను పడుకో ఉన్నానా మనకి తెలుసు నిన్న కాక మొన్న యశోదమ్మ కొడుకును తుక్కు కింద కొడితే ఈ రోజు మన కోసం కాలంగా మడుగు వద్ద కొన్న చెట్టు పైన కూర్చొని కృష్ణుడు అవునక్కయ్యో ఎట్లమ్మా
ఎట్లమ్మా అంత భయం కలదానివి ఎందుకు కొట్టావే నేను ముందు పోతా కానీ నా వెనకన్నయ్యా నల్లగా ఉన్నాడక్కయ్యా అమ్మో నాకు భయం వేస్తుంది ఏడ భయపడుతున్నావే నేను పోతారా ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ కొలబామలారా మీ నెత్తి మీద ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు కృష్ణయ్య మా నెత్తి మీద చల్లబాణాలు మేము మధురా నగర్కి వెళుతున్నాం చల్లలమ్ముకోవాలి మా దారి కట్టు తొలగవయ్యా కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా మాతో నీకేం పని తొలగవయ్యా ఏ గొల్లబామలారా నిన్న మాపటి వేళ మా అమ్మతో చెడుగా చెప్పి నన్ను కొట్టిపిస్తారా ఇప్పుడు మీకు దిక్కు ఎవరే ఓకే ఏ గొల్లబామలారా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి కృష్ణయ్య మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాము దారి కట్టు తొలగవయ్యా మీ బొంకులన్నీ నాకు తెలుసులే మీ బొంకులన్నీ నాకు తెలుసులే మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి ఎక్కడకు ఎల్లుతావు నేను ఎందుకు వచ్చానో తెలుసా పాల కోసం వచ్చానే ఆవు పాలు పోసి నన్ను పంపండి పాల కోసం వచ్చినానే
మేము కొత్తగా వచ్చిన కోడాలమయ్యా. నీకెలా పోయమంటావు? నీకెలా పోయమంటావు? కొత్త కోడళ్ళమయ్యా నేను రొక్కమిస్తాను. గుచ్చుకో. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పంపండి. కొత్త కోడళ్ళమయ్యా నీవు రొక్కమిస్తావా? మేము పుచ్చుకోవాలా? ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? ఇరుగు వింటే పొరుగు వింటే మనము పడజాలము మనం వెళ్ళి వాళ్ళమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ ఎలా వచ్చారే? ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే వచ్చారే? ఇంకేముందమ్మా? మేమంతా చల్లలమ్మను పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా బాణలు పగల కొట్టి మా వెన్నంతా భోంచేసి ఇంటికి వచ్చాడమ్మా. ఏం పని చేసేదమ్మా? మా వాడు 5,000 బాలుడు అంత గలుడే ఎంతంతలా బాణలు ఎలా పగల కొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క వీధి వెళ్ళి అడిగి తెలుసుకోండి. కాదు యశోదమ్మ, మీ కృష్ణయ్యే పిలిచి అడగవమ్మా. కృష్ణ నాయనా వీళ్ళెవరో నీకు తెలుసా? లావునున్నారే నవ్వునట్టు ఉంది, ఏడ్చినట్టున్నారా? చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడు. పోండి, ఏం పని లేదా? పోండి చాలు గాని. నువ్వెంత నంగవే? ఆ దొంగ కృష్ణయ్యని తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరుగునంటున్నావే? మా బుక్కలో చూడు, మా ఇంటికి మేమెట్ట పోవాలి? రాజబిడ్డ అనసునేమో
పని? ఇది ఏం పని? గొల్లవారి ఎంగిలి పెదవులు. గొల్లవారి ఎంగిలి పెదవులు. ఏమి రుచి అని కొరికినావు? ఏమి రుచి అని కొరికినావు? కృష్ణ ఏం పని? ఇది ఏం పని? ఏమిరా కృష్ణయ్య గొల్ల గోవులు తోలుకొని వస్తున్నానమ్మా. అప్పుడు గొల్లబామలంతా ఓ కృష్ణయ్య నీవు భలే చక్కదనంగా ఉన్నావు, ఇటురా ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకొక పొన్ను సోకిందేమో, సత్యని శ్రీకృష్ణ మేమే పోతాము వరంగల్ దాకా. మళ్ళా ఏం జరిగిందమ్మా? ఇంకేం జరగాలమ్మా? మేమంతా పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా. పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా. ఏం పని చేస్తుందమ్మా? ఇది ఏం పని చేస్తుందమ్మా? పెరుగు చెల్లకు నాయనా కృష్ణ ఇది ఏం పని? గొల్లవారి ఇళ్లకు ఎందుకు వెన్న దొంగలించిన పోతావా? కృష్ణ గొల్లవారు ఎక్కడ? మనం ఎక్కడ? కృష్ణ అడిగినంత వెన్న నేను పెట్టనా? మన ఇంట్లో లేదా? ఉట్టి మీద చూడు. కృష్ణ ఇది ఏం పని?
వాళ్ళందరూ వాళ్ళందరూ రేపే ఆకాశ పండుగ దేవుడికి పెట్టుకోవాలి అని వాళ్ళు అన్నారమ్మా. నేను విన్నానమ్మా. రాత్రి ఆ దేవుడే వచ్చి వాళ్ళు వెన్నంతా తినేసిపోతే నేను తిన్నానని నీతో చెప్పారమ్మా. అంతేగాని నేను దొంగిలించలేదమ్మా. దేవునికి పెట్టవలెనని మీరే ఉండండమ్మా. మట్టిపాలెంలో మీరే పోతాము. మళ్ళా ఏం జరిగిందమ్మా? ఇంకేం జరగాలమ్మా? మేము చల్లనమ్మను పోతున్నాం. మా దారికి అడ్డు వచ్చి చల్ల బాణకు ఇవ్వమన్నాడమ్మా. లేదన్నామమ్మా. మా బాణలన్నీ పగలగొట్టేశాడమ్మా. ఇది ఏం పని చేస్తుందమ్మా? చల్లలు అమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్ళు అమ్ముకుంటే నీకెందుకయ్యా? వాళ్ళ బాణలు ఎందుకు చిల్లులు పడవేసినావు? అమ్మా అప్పుడు వర్షం వచ్చిందమ్మా. వర్షంతో పైన నుంచి పెద్ద పెద్ద ఒడిగండ్లు పడ్డాయమ్మా. అయిపోయి వాళ్ళ బాణల మీద పడి చిల్లులు పడిపోయినాయి. అంతేగాని నేను చిల్లులు పడగొట్టలేదమ్మా. చిల్లులుగా తెలియాదే తల్లి మేకప్ పెట్టేసి మీరందరూ లేచి రెడీ అవ్వండి. ఫస్ట్ కొట్టిన గుమ్మడి పాట